హ్యాకింగ్ లేదా సెక్యూరిటీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎథికల్ హ్యాకింగ్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ. ఇవి రెండే అక్షరాలు అందరికీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఇదే ఏదో విధంగా చేసి నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటుంటారు. కాకపోతే చాలామంది జనాలు ఈ రోజులలో ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలా, ఎవరి దగ్గర నేర్చుకోవాలా, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకోవాలా, ఏదైనా సర్టిఫైడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ కోసం సెర్చ్ చేసి మోసపోతున్నారు మొత్తాన్ని. అంతే కదండి, బై ఎండ్ ఆఫ్ ది డే ఏంది మన మోసపోవాల్సిందే కదా. కాబట్టి ఈ వీడియో మీకోసం, ఎవరైతే చీపర్ ప్రైస్లో కోర్సెస్ కోసం చూస్తున్నారో, ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నేర్చుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను తీస్తున్నాను. గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజ్. దొంగను మనం పట్టుకోవాలంటే పోలీస్ వాళ్ళు కూడా దొంగ లెక్క ఆలోచించాలి. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దాంట్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ బి హ్యావ్ బీన్ లీక్డ్ అవుట్. ఒకప్పుడు మా జనరేషన్లో 2009, 2008 ఆ టైంలో తీసుకుంటే జావా కోర్స్ వచ్చేసి మనకి అరౌండ్ 3,000 రూపీస్, 4,000 రూపీస్ ఉంటుండండి. సో వరెస్ట్ కేసులో 12,000 రూపీస్ వరకు ఉంటుంది అనమాట. .NET వచ్చేసి 4,000 రూపీస్, 6,000 రూపీస్ ఆ లెవెల్ ఉంటుంది అప్పట్లో మేము కాలేజ్ డేస్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎలా ఉన్నాయంటే 12,000 అంటే 12,000 నుంచి 60,000 దాకా జావా కోర్సెస్ ఉన్నాయి అనమాట మనకి. అదేవిధంగా మీరు ఒక .NET కానీ ఇంకే లాంగ్వేజ్ అన్న మీరు తీసుకోండి, మినిమం 12,000, 15,000 ఎబోనే ఉన్నాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైనా నేర్పించాలని. ఆయన అన్ని కూడా డ్యూరేషన్స్ 1 మంత్ ఉంటాయి. ఒక కాలేజ్లో మీరు ఒక సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలనుకున్నారనుకోండి, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ లైక్ కోర్ సబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే మినిమం మనకి డొనేషన్ అమౌంట్ ఇవ్వాలి 12 లక్షలు, 12 lakhs ఉన్నాయి, 18 lakhs ఉన్నాయి, 15 lakhs ఉన్నాయి. రకరకాల కాలేజీలు రకరకాలుగా డొనేషన్స్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఒక పర్టికులర్ సిఎస్సి మాత్రమే తీసుకోవాలనుకుంటున్నారు, కోర్ సబ్జెక్ట్స్ కాకుండా ఓన్లీ సిఎస్సి, మినిమం 10 లక్షలు దాని కూడా డొనేషన్ ఉంటుంది, 12 lakhs దాని కూడా మినిమం డొనేషన్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మీరు ఆలోచిస్తే ఎంత ఎక్స్పెన్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ సినారీలో. ఒకప్పుడు మా ఇంజనీరింగ్ మేము 25,000 రూపీస్ మాకు ఫీజు ఉండే ఇయర్లీ. ఇప్పుడు ఎంత ఉంది? 1.5 lakh, 2 lakhs ఉంది. అంటే 25,000 రూపీస్ ఇయర్లీ ఫీజు అంటే మేము 1 lakhలో మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తామన్నమాట. ఇప్పుడు 20 lakhs, 15 lakhs, 10 lakhs అంటే మినిమం పర్ ఇయర్ 2 lakhs, 1.5 lakhs, 2.5 lakhs ఇలా రకరకాల ప్రైజెస్ అనేది మనకి మార్కెట్లో మనం చూస్తున్నాం. ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నేను జనరల్గా ఏం చెప్పబోతున్నానంటే, చాలామంది మా దగ్గర స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ బయట 5,000 రూపీస్కే కోర్స్ ఉంది కదా సార్, మీ దగ్గర ఎందుకు ఇంత ఎక్కువ ఉందని అడుగుతున్నారు. సార్ కొంతమంది అయితే 99 రూపీస్కే కోర్స్ ఇస్తున్నారని చెప్పేసి మీ దగ్గర ఎందుకు సార్ ఇంత ఎక్కువ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. అవును, వాస్తవం అది. అడగడంలో తప్పులేదు, బికాజ్ ఐ హ్యావ్ ఎ ఆన్సర్ ఫర్ దట్. నా ఆన్సర్ ఉంది ఎందుకు వాళ్ళంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనేది. ఎందుకు వాళ్ళంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఎన్నో యాడ్స్ మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో. ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు, యూట్యూబ్లలో కూడా చాలా యాడ్స్ వస్తున్నాయి. 99 రూపీస్, 99,999 వాడు ఇట్లా కొట్టేసి దానికి వాడు 999 రాస్తాడు. 999 కొట్టేసి 99 రాస్తాడు. 99 కొట్టేసి 9 రూపీస్ అంటే 9 రూపీస్ కోర్సెస్ కూడా నేను యాడ్స్ చూసాను, చాలా యాడ్స్ చూసాను నేను. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి 9 రూపీస్కే 3 months కోర్స్ అని,
ఎందుకు వాళ్ళు ఇంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే వాళ్ళకి మీ నెట్వర్క్ కావాలా, వాళ్ళకి మీ కంప్యూటర్ కావాలా, క్రైమ్ కమిట్ చేయడానికి వాళ్ళకి కావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంత తక్కువలో ఛార్జ్ చేసి జనాలను రప్పించుకుంటారు అనమాట. అంటే స్టూడెంట్స్ని అరే చాలా తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అని చెప్పి జాయిన్ అయిపోతారు. వాళ్ళు కొన్ని టూల్స్ మీకు ఇస్తారు. వాళ్ళు హ్యాకర్సో తెలీదు, వాళ్ళు మంచోళ్ళో తెలీదు, చెడ్డోలో తెలీదు, వాళ్ళు అసలు సైబర్ ఎక్స్పర్ట్సో తెలీదు. టూల్స్ అన్నీ మీరు ఎప్పుడైతే మీ సిస్టమ్స్లో రన్ చేస్తారో మీ సిస్టమ్స్ వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు క్రైమ్ కమిట్ చేయడానికి వాడుకుంటారు అనమాట. అప్పుడు మీరు పొరపాటు పడే, మీరు మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరు చేస్తారని అనట్లేదు, కొంతమంది ఉన్నారు, చాలామంది చూస్తాం మేము మార్కెట్లో, చాలామంది ఐడెంటిఫై చేసిన వాళ్ళు కూడా ఉన్నాం, లీగల్గా యాక్షన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇక్కడ ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్ అమౌంట్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారంటే మెయిన్ కారణం ఇది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేకపోవడం, వాళ్ళ దగ్గర ఏం నాలెడ్జ్ ఉండదు, ఏదో వచ్చినట్టుగా తీసుకుందాం, డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలా, ఇంత తక్కువ అమౌంట్కి మనకు వస్తుంది కదా, 500 రూపీస్కే కోర్స్ ఉంది కదా, 5000 రూపీస్కే కోర్స్ ఉంది కదా, 3 months 4 months డ్యూరేషన్స్ అండి. మళ్ళీ అది కూడా 1 month డ్యూరేషన్, 2 months డ్యూరేషన్, 3 months డ్యూరేషన్, 99 రూపీస్కి ఎక్కడైనా వస్తుందండి? నాకు అర్థం కాదు. మేము ఒకప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్షాప్ కండక్ట్ చేయడానికి 1000 రూపీస్ మేము ఛార్జ్ చేస్తుండే, కానీ ఇప్పుడు 99 రూపీస్కి 1 month అంటే ఏం చెప్పమంటారు చెప్పండి మీరేగా. చాలామంది స్టూడెంట్స్ కూడా, అంటే కొంతమంది ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు, లైక్ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు కానీ ఇంకెక్కడైనా ట్రైన్ అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కంపెనీ రిజిస్ట్రేషన్ ఏం చేయకుండానే మాది కూడా కంపెనీ రిజిస్టర్డ్ అని చెప్పేసి నా స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే నా అవార్డ్స్ని, నా ఫొటోస్ని వాడుకొని మేము పోలీస్ వాళ్ళకి పని చేస్తామని చెప్పేసి అలా చూపించుకొని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా 5000 రూపీస్, 3000 రూపీస్ అలా కలెక్ట్ చేసుకొని కూడా కోర్సెస్ టీచ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా టీచ్ చేస్తున్నారు. చాలామంది నా దగ్గర హాట్ లిస్ట్ ఉన్నారు. వాళ్ళు నా స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు, ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇంత తక్కువలో రావండి. ఎక్కడో మీరు చూడండి 80,000, 90,000, 1 lakh, 50,000 ఎబో ఉంటాయి, కానీ 50,000 బుల్ ఎక్కడ కూడా మీకు సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ అందుబాటులో లేవు. ఒకవేళ మీకు దానికంటే తక్కువ ఎవరైనా ఆఫర్ చేస్తున్నారు, 10,000 రూపీస్ అని, 15,000 రూపీస్ అని, 5,000 రూపీస్ అని, 99 రూపీస్ అని ఆఫర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఏదో కొద్దిగా ట్రాప్ లాంటిదని మనం అనుకోవాలి. చాలామంది వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ టూల్స్ గురించి చూపిస్తున్నారు. నా మొబైల్ ఫోన్ నేను హ్యాక్ చేశాను చూడండి, నా మొబైల్ ఫోన్ మొత్తం నేను ఒక ఫోన్ ద్వారా కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నానని చెప్పేసి ఇలాంటి ఎన్నో రకరకాల వీడియోస్ని క్రియేట్ చేసి జనాలను ట్రాప్ చేసి ఛానల్లో, టెలిగ్రామ్లో ఛానల్లో కూడా జాయిన్ చేయించుకొని అక్కడ ఉట్టి మొబైల్ హ్యాకింగ్ మాత్రమే నేర్పిస్తాం 50 రూపీస్ అని, ఓన్లీ సిస్టమ్ హ్యాకింగ్ మాత్రం నేర్పిస్తాం 100 రూపీస్ అని, ఓన్లీ వెబ్సైట్ హ్యాకింగ్ నేర్పిస్తామని 200 రూపీస్ అని, బగ్ బౌంటీస్ నేర్పిస్తామని చెప్పేసి ఇలాంటివి కూడా చాలామంది కూడా మనం చూస్తున్నాం. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఫర్ 1000 రూపీస్ అని, బగ్ బౌంటీస్ కూడా మేము నేర్పిస్తాం. అరే బగ్ బౌంటీ అంటే మన చిన్నపిల్లల ఆశలు మాటలు అనుకుంటున్నారా? ఎంత టఫ్ అనుకుంటున్నారు అది? ఒక బగ్ బౌంటీలో పార్టిసిపేట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక ఎక్స్పర్ట్ ఇంత నాలెడ్జ్ పెంచుకొని నాలాంటి వాళ్ళ ఎక్స్పర్ట్సే ఇంత పేరు సంపాదించడానికి మేము ఎంత కష్టపడ్డం ఉండొచ్చు ఈ సొసైటీలో. ఎంతమంది దగ్గర మేము రిక్వెస్ట్ చేస్తాం, మేము మా స్కిల్స్ని టెస్ట్ చేయండి సార్ అని చెప్పేసి. ఇవాళ నన్నే మీరు తీసుకుంటే ఏ రేంజ్లో మేము ఉన్నాం ఇవాళ. ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి మేము ఇవాళ ప్రతిరోజు కూడా గవర్నమెంట్తో పాటు మేము బిజీ ఉన్నామంటే ఒకసారి ఆలోచించండి. మీరు ఒక బ్రాండింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. డోంట్ బీ సో ఫులిష్. 50 రూపీస్కి, 599కి, 600కి, 1000 రూపీస్కి వస్తుందంటే ఆ కోర్సులు మీరు అలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు అనవసరంగా సైబర్ క్రిమినల్స్ అయిపోతారు. మీరు కూడా అనవసరంగా మీరు పొరపాటుగా కేసెస్లో ఇరికిపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మీకు నేర్పిస్తున్నారంటే ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. ఆ కంపెనీస్ రిజిస్టర్డా కాదా ఎంసీఏ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తారా లేదా, ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసిన అప్రిషియేషన్ లెటర్స్ అడగండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సర్క్యులర్ ఇన్స్పెక్టర్ తోటి ఫోటో దిగడము, ఇన్స్పెక్టర్లతోటి ఫోటోలు దిగడము, సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇలా పరిచయాలు చేసుకొని, సార్ నేను ఎథికల్ హ్యాకర్, నేను సైబర్ ఎక్స్పర్ట్, మీరు ఏమైనా కేసెస్ ఉంటే మాకు ఇవ్వండి సార్ అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి ఒక పోలీస్ ఆఫీసర్తో ఫోటోలు దిగేసి ఆ ఫోటోలను అడ్డం పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేయడం, ఇలాంటి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి సైబర్ సెక్యూరిటీ డొమైన్లో ట్రైనింగ్ విషయంలో వచ్చేసరికి. కాబట్టి ఇవన్నీ ఫోటో చూసినంత మాత్రాన మీరు వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని అనుకోవద్దు. వాళ్ళంతా బోగస్ ఫేక్ పీపుల్. దే ఆర్ ద వరస్ట్ పీపుల్ హు ఆర్ స్పాయిలింగ్ ద సొసైటీ. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఎంత యాంగ్జైటీ తోటి నేను చెప్తున్నానంటే, జనాలు ఎలా మోసపోతున్నారంటే అనవసరంగా వాళ్ళు జైలు పాలైపోతున్నారు, వాళ్ళ కెరియర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మా దగ్గర ఒక స్టూడెంట్ కోర్స్ జాయిన్ అయిపోయాడు. కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 months కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను ఏం చేశాడంటే సిఎస్బికి అప్రోచ్ అయ్యాడంట, సైబర్ సెక్యూరిటీ బ్యూరో మన తెలంగాణ. అప్రోచ్ అయిన తర్వాత అక్కడ ఒక కన్సర్న్ ఆఫీసర్ తోటి కలిసాడు. అతను కలిసేసి
మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారని అడిగారంట. నేను సైటెక్ ల్యాబ్స్ నుంచి ట్రైన్ అయ్యానని చెప్పేసి అనగానే ఎవరు సందీప్ ముదల్కర్ అంటే అవును సార్ నేను సందీప్ ముదల్కర్ ఆ సార్ నుంచి నేను ట్రైన్ అయ్యానని అనగానే అతనికి ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదంట. ప్రూఫ్ కావాలంటే మీరు నా ఆఫీస్కి రండి నేను చూపిస్తాను, అబ్బాయితో కూడా నేను మాట్లాడిస్తాను. నేను అసలు నా పేరు తీయంగానే అతనికి ఆ ఆఫీసర్ ఇంకేం మాట్లాడలేదు, డైరెక్ట్గా అతనికి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇచ్చేశారు. ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తి అంటే సివిల్కి ఒక స్టూడెంట్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గవర్నమెంట్ రావాలంటే అది ఈజీ కాదు. ఇంటర్వ్యూ తీసుకుంటారు, మీకున్న స్కిల్స్ చెక్ చేస్తారు, ఇవన్నీ చూసిన తర్వాతనే మీకు అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే నా దగ్గర ట్రైన్ అయిన అతను అబ్బాయి చెప్పంగానే అతనికి ఇమీడియట్గా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇప్పేశారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు కూడా అతను సిఎస్బిలో చేస్తున్నాడు అబ్బాయి. అంటే ఇలా బ్రాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2006 నుంచి అంటే ఇవాళ వరకు నాకు 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఒకసారి మీరు ఆలోచించుకొని మా దగ్గర మీరు కోర్సెస్ తీసుకొని ట్రైన్డ్ అయితే మీకు ఏ లెవెల్ ఆఫ్ ఫ్యూచర్ ఉంటుందని ఒకసారి ఆలోచించండి. ఓకే, ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది నో డౌట్. మేము అలా 5,000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తామా? చెయ్యం. ఏదో ఎప్పుడైనా ఫెస్టివల్ ఆఫర్స్ వస్తే డిస్కౌంట్ ఇవ్వడం కానీ 1 month కోర్స్ కూడా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్లకు ఇవ్వడం జరుగుతాయి. కానీ రెగ్యులర్ కోర్సెస్ ఎప్పుడు కూడా మీకు అంత చీపర్ ప్రైజెస్లో రావండి, హైలీ ఇంపాసిబుల్. మీరు ఒకవేళ వచ్చేందంటే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయని అర్థం. అనవసరంగా టైం వేస్ట్, డబ్బులు కూడా వేస్ట్, అన్నీ కూడా వేస్టే. అదే మీరు ఒక సర్టిఫైడ్ ఆర్గనైజేషన్స్ మీరు తీసుకొని మీరు ఎంసీఏ వెబ్సైట్లో చెక్ చేయండి, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కంపెనీ పేరు సెర్చ్ చేయండి, ఆ కంపెనీ అసలు అక్కడ లిస్టెడ్ ఉందా లేదా చూడండి. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఎంసీఏలో రిజిస్టర్డ్ ఉంటేనే ఆ సర్టిఫికేషనే వ్యాలిడ్, ఏ కంపెనీకి వెళ్ళినా కూడా మీకు వ్యాలిడ్. మళ్ళీ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో స్కిల్స్ లేవు సర్టిఫికేషన్ ఉందంటే మీకు జాబ్ రాదు. స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ లేని మనకి రావు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మాట్లాడడం మీకు చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టూల్స్ మీద ఏమేమి టూల్స్ గురించి ఐడియా ఉంది ఇవన్నీ కూడా మేము స్టూడెంట్స్కి నేర్పిస్తాం. సెమినార్స్ కూడా ఉంటాయి, మళ్ళీ టాస్కులు ఇస్తాం స్టూడెంట్స్కి, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. ఇలా లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, మళ్ళీ ఎక్కువ స్టూడెంట్స్ కూడా మనం పెట్టాం. సో దానికి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. ఏదో మీరు కొన్ని అమీర్పేటలో చూడండి, దిల్షిప్ నగర్లో చూడండి, కుప్పలు ఉంటారు. 60 స్టూడెంట్స్, 50 స్టూడెంట్స్, 40 స్టూడెంట్స్ ఉంటారు. అరే అలాంటి వాటిలో మీరు డౌట్స్ ఎప్పుడు క్లియర్ చేసుకుంటారు, ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటారు, ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? అది ఇప్పుడు మా దగ్గర చూడండి, మీరు 6 స్టూడెంట్స్ కంటే 8 స్టూడెంట్స్ కంటే ఎక్కువ కనిపించారు. బికాస్ ఒక టాపిక్ అనేది మనం డిస్కస్ చేసిన తర్వాత ఆ టాపిక్ మీరు డౌట్స్ క్లియర్ అని చేయడానికి మీకు 1 hour టైం అయిపోతుందని. అందుకే ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా కష్టం. ఒక డౌట్ క్లారిఫికేషన్ చేయడం కూడా చాలా చాలా కష్టం. కాబట్టి కంటెంట్ సేమ్ ఉంది కదా అని చెప్పేసి అరే అక్కడ కూడా సేమ్ కంటెంట్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ కంటెంట్ ఉంది, కానీ అక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్ అక్కడ లేడు కదా. ఇన్స్ట్రక్టర్స్ కూడా ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు, అది కూడా మీరు ఆలోచించాలి. చాలామంది ఏంటంటే ఏదో చెప్తున్నాడు కదా బాగుంది అని చెప్పేసి అనుకుంటారు మీరు, కానీ ఎవరైతే ట్రైనింగ్ మీకు ఇస్తున్నారో అతను కూడా కొంచెము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. అతను కూడా అసలు ఏం స్కిల్స్ ఉన్నాయి, ఆ అబ్బాయి అసలు వర్తా లేదా, అతను ఏమైనా క్రైమ్ కమిట్ చేశాడా, ఏమైనా కేసులు ఉన్నాయా, పొరపాటుగా ఏమైనా అయితే మన మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువ యంగ్స్టర్ స్టూడెంట్స్ ఎవరైతే 5,000, 2,000 రూపీస్కి నేర్చుకుంటున్నారో వాళ్ళే క్రైమ్ కమిట్ చేస్తున్నారండి. సైబర్ క్రైమ్ రేట్ పెరగడానికి కారణం అది. వెరీ సూన్ ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కంపెనీస్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన గవర్నమెంట్ రైడింగ్ చేస్తుంది, నో డౌట్. అది ఖచ్చితంగా రైడింగ్ చేస్తుంది. అప్పుడు రైడింగ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రాబ్లంలో ఫేస్ చేస్తారు, మీరు కూడా ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే ఫేసెస్ ఉంటాయి. అదే మీరు మాలాంటి వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్నారు అనుకోండి, మాలాంటి వాళ్ళంటే చాలామంది ఉన్నారు, మీరు ఎక్కడైనా వెళ్ళండి మీ ఇష్టం, నాకు నో అనట్లేదు. కానీ మాలాగా సెల్ఫ్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ మంచి పేరున్న వ్యక్తుల దగ్గర నుంచి మీరు ట్రైన్ అయ్యారనుకోండి, మంచి ఫ్యూచర్ కూడా మీకు ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ 5,000 రూపీస్ 2,000 రూపీస్ కోర్సెస్ వైపు వెళ్ళకుండా కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఫ్యూచర్ కోసము. అప్పుడే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ సర్టిఫికేషన్స్ కోసం కూడా మీకు వ్యాలిడేట్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మీరు సర్టిఫికేషన్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కానీ ఇలాంటివి కూడా చేయకండి. స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా ఇక్కడ నేను QR కోడ్ డిస్ప్లే చేస్తున్నానండి, ఈ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఏది ఉన్నా మీరు దాంట్లో అడగచ్చు మీరు క్వశ్చన్స్. అదేవిధంగా ఇక్కడ కామెంట్స్ కూడా మీరు కామెంట్ బాక్స్ కూడా షేర్ చేయండి. ఎనీథింగ్ యూ రిక్వైర్డ్, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఈ వీడియో ఖచ్చితంగా అందరితోటి మీరు షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా మీకు అందరికి బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. జై హింద్.